సింగరేణి నల్ల బంగారంతో వెలుగులొందే సింగరేణికి కష్టాలు ఎదురయ్యాయి. వేల మంది ఉద్యోగులకు ఉపాధి అయిన సింగరేణికి ఆర్థిక పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే బ్యాంకు నుండి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సింగరేణి తాజాగా తెలంగాణ జెన్కోతో సహ విద్యుత్ సంస్థలకు చెల్లింపులు వెంటనే చేయాలంటూ లేఖలు రాసింది. విద్యుత్ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు 29,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సింగరేణి వెంటనే చెల్లించాలని కోరుతూ లేఖలు పంపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సింగరేణి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ప్రతి నెల 40,716 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే బ్యాంకుల నుండి ఓవర్ డ్రాఫ్ట్ పై తాత్కాలిక అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు సింగరేణి నుంచి కొంటున్న బొగ్గు విద్యుత్కు సంబంధించి బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెడుతుండటంతో బకాయిలు 29,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీంతో వీటిని వెంటనే చెల్లించాలని ఈ సంస్థలకు సింగరేణి తాజాగా లేఖలు రాసింది. అయితే బయట సబ్సిడీ తీసుకుని బకాయిలు చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, బొగ్గు సరఫరా ఆపొద్దని తెలంగాణ జెన్కో సమాధానమిచ్చింది. ఇక తెలంగాణతో పాటు బొగ్గును కొంటున్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నందుకే సింగరేణి రోజు రోజుకు వ్యవహారాలకు నిధులు సర్దుబాటు చేస్తూ నెట్టుకొస్తోంది. అయితే రోజుకు సగటున 1,52,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా ఇందులో 3వ వంతు వరకు రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకి విక్రయిస్తున్న బిల్లులు చెల్లించడం లేదు. బొగ్గును కొంటున్న జెన్కో చెల్లించాల్సిన బకాయిలు 17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మరోవైపు డిస్కంలో 12,000 కోట్ల రూపాయల వరకు బకాయి పడింది. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ కేంద్రం నుంచి కరెంటును కొన్న డిస్కంలో 90 రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉన్న జెన్కో, డిస్కంలు, సింగరేణి సంస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నందున బొగ్గు విద్యుత్ సరఫరా ఆపలేకపోతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక తాజాగా బొగ్గుకి డిమాండ్ మరియు ఉత్పత్తి కూడా తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉంటున్నాయని, పరిశ్రమలు వెనక్కి వెళ్తుండటంతో బొగ్గు ధరలు కొంత తగ్గించి సంస్థ ఇబ్బంది పడుతోందని వారంటున్నారు. 2023-24లో సంస్థ 6,90,00,000 టన్నుల బొగ్గును రవాణా చేయగా మరుసటి సంవత్సరం 38 లక్షల టన్నులు తగ్గి టర్నోవర్ పడిపోయింది. ఇక కార్మికుల పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం కూడా ఉత్పత్తి తగ్గడానికి మరో కారణం అంటున్నారు. 2024-25లో గత ఏడాదితో పోలిస్తే అది 5.41 టన్నులకు పడిపోయింది. ఇక సింగరేణిలో రాజకీయ జోక్యం కూడా పెరగటం, విద్యుత్తు, బొగ్గు అమ్మకాల ద్వారా రావాల్సిన సొమ్ము రాకుండా బకాయిలు భారీగా పేరుకుపోతున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రభుత్వ పరంగా గతేడాది మార్చి నాటికి 39,661.57 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వ హయాంలో 26,000 కోట్ల బకాయిలు ఉంటే 13,000 కోట్ల రూపాయలకు పైగా రావాల్సి ఉందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సింగరేణి నల్ల బంగారంతో వెలుగులొందే సింగరేణికి కష్టాలు ఎదురయ్యాయి. వేల మంది ఉద్యోగులకు ఉపాధి అయిన సింగరేణికి ఆర్థిక పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే బ్యాంకు నుండి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సింగరేణి తాజాగా తెలంగాణ జెన్కోతో సహ విద్యుత్ సంస్థలకు చెల్లింపులు వెంటనే చేయాలంటూ లేఖలు రాసింది. విద్యుత్ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు 29,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సింగరేణి వెంటనే చెల్లించాలని కోరుతూ లేఖలు పంపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సింగరేణి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ప్రతి నెల 40,716 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే బ్యాంకుల నుండి ఓవర్ డ్రాఫ్ట్ పై తాత్కాలిక అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు సింగరేణి నుంచి కొంటున్న బొగ్గు విద్యుత్కు సంబంధించి బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెడుతుండటంతో బకాయిలు 29,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీంతో వీటిని వెంటనే చెల్లించాలని ఈ సంస్థలకు సింగరేణి తాజాగా లేఖలు రాసింది. అయితే బయట సబ్సిడీ తీసుకుని బకాయిలు చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, బొగ్గు సరఫరా ఆపొద్దని తెలంగాణ జెన్కో సమాధానమిచ్చింది. ఇక తెలంగాణతో పాటు బొగ్గును కొంటున్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నందుకే సింగరేణి రోజు రోజుకు వ్యవహారాలకు నిధులు సర్దుబాటు చేస్తూ నెట్టుకొస్తోంది. అయితే రోజుకు సగటున 1,52,000
టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా ఇందులో 3వ వంతు వరకు రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకే విక్రయిస్తున్న బిల్లులు చెల్లించడం లేదు. బొగ్గును కొంటున్న జెన్కో చెల్లించాల్సిన బకాయిలు 17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మరోవైపు డిస్కంలో 12,000 కోట్ల రూపాయల వరకు బకాయి పడింది. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ కేంద్రం నుంచి కరెంటును కొన్న డిస్కంలో 90 రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉన్న జెన్కో, డిస్కంలు, సింగరేణి సంస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నందున బొగ్గు విద్యుత్ సరఫరా ఆపలేకపోతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక తాజాగా బొగ్గుకి డిమాండ్ మరియు ఉత్పత్తి కూడా తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉంటున్నాయని, పరిశ్రమలు వెనక్కి వెళ్తుండటంతో బొగ్గు ధరలు కొంత తగ్గించి సంస్థ ఇబ్బంది పడుతుందని వారంటున్నారు. 2023-24లో సంస్థ 6,90,00,000 టన్నుల బొగ్గును రవాణా చేయగా మరుసటి సంవత్సరం 38 లక్షల టన్నులు తగ్గి టర్నోవర్ పడిపోయింది. ఇక కార్మికుల పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం కూడా ఉత్పత్తి తగ్గడానికి మరో కారణం అంటున్నారు. 2024-25లో గత ఏడాదితో పోలిస్తే అది 5.41 టన్నులకు పడిపోయింది. ఇక సింగరేణిలో రాజకీయ జోక్యం కూడా పెరగటం, విద్యుత్తు, బొగ్గు అమ్మకాల ద్వారా రావాల్సిన సొమ్ము రాకుండా బకాయిలు భారీగా పేరుకుపోతున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రభుత్వ పరంగా గతేడాది మార్చి నాటికి 39,661.57 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వ హయాంలో 26,000 కోట్ల బకాయిలు ఉంటే 13,000 కోట్ల రూపాయలకు పైగా రావాల్సి ఉందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సింగరేణి నల్ల బంగారంతో వెలుగులొందే సింగరేణికి కష్టాలు ఎదురయ్యాయి. వేల మంది ఉద్యోగులకు ఉపాధి అయిన సింగరేణికి ఆర్థిక పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే బ్యాంకు నుండి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సింగరేణి తాజాగా తెలంగాణ జెన్కోతో సహా విద్యుత్ సంస్థలకు చెల్లింపులు వెంటనే చేయాలంటూ లేఖలు రాసింది. విద్యుత్ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు 29,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సింగరేణి వెంటనే చెల్లించాలని కోరుతూ లేఖలు పంపింది. ఇక పూర్తి వివరాలకు వెళితే సింగరేణి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ప్రతి నెల 40,716 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే బ్యాంకుల నుండి ఓవర్ డ్రాఫ్ట్ పై తాత్కాలిక అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు సింగరేణి నుంచి కొంటున్న బొగ్గు, విద్యుత్కు సంబంధించి బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెడుతుండటంతో బకాయిలు 29,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీంతో వీటిని వెంటనే చెల్లించాలని ఈ సంస్థలకు సింగరేణి తాజాగా లేఖలు రాసింది. అయితే బయట సబ్సిడీ తీసుకుని బకాయిలు చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, బొగ్గు సరఫరా ఆపొద్దని తెలంగాణ జెన్కో సమాధానమిచ్చింది. ఇక తెలంగాణతో పాటు బొగ్గును కొంటున్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నందుకే సింగరేణి రోజు రోజుకు వ్యవహారాలకు నిధులు సర్దుబాటు చేస్తూ నెట్టుకొస్తోంది. అయితే రోజుకు సగటున 1,52,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా ఇందులో 3వ వంతు వరకు రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకే విక్రయిస్తున్న బిల్లులు చెల్లించడం లేదు. బొగ్గును కొంటున్న జెన్కో చెల్లించాల్సిన బకాయిలు 17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మరోవైపు డిస్కంలో 12,000 కోట్ల రూపాయల వరకు బకాయి పడింది. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ కేంద్రం నుంచి కరెంటును కొన్న డిస్కంలో 90 రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉన్న జెన్కో, డిస్కంలు, సింగరేణి సంస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నందున బొగ్గు విద్యుత్ సరఫరా ఆపలేకపోతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక తాజాగా బొగ్గుకి డిమాండ్ మరియు ఉత్పత్తి కూడా తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉంటున్నాయని, పరిశ్రమలు వెనక్కి వెళ్తుండటంతో బొగ్గు ధరలు కొంత తగ్గించి సంస్థ ఇబ్బంది పడుతుందని వారంటున్నారు. 2023-24లో సంస్థ 6,90,00,000 టన్నుల బొగ్గును రవాణా చేయగా మరుసటి సంవత్సరం 38 లక్షల టన్నులు తగ్గి టర్నోవర్ పడిపోయింది. ఇక కార్మికుల పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం కూడా ఉత్పత్తి తగ్గడానికి మరో కారణం అంటున్నారు. 2024-25లో గత ఏడాదితో పోలిస్తే అది 5.41 టన్నులకు పడిపోయింది. ఇక సింగరేణిలో రాజకీయ జోక్యం కూడా పెరగటం, విద్యుత్తు, బొగ్గు అమ్మకాల ద్వారా రావాల్సిన సొమ్ము రాకుండా బకాయిలు భారీగా పేరుకుపోతున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రభుత్వ పరంగా గతేడాది మార్చి నాటికి 39,661.57 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వ హయాంలో 26,000 కోట్ల బకాయిలు ఉంటే 13,000 కోట్ల రూపాయలకు పైగా రావాల్సి ఉందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సింగరేణి నల్ల బంగారంతో వెలుగులొందే సింగరేణికి కష్టాలు ఎదురయ్యాయి. వేల మంది ఉద్యోగులకు ఉపాధి అయిన సింగరేణికి ఆర్థిక పరిస్థితి ఎదురైంది.
ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే బ్యాంకు నుండి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సింగరేణి తాజాగా తెలంగాణ జెన్కోతో సహా విద్యుత్ సంస్థలకు చెల్లింపులు వెంటనే చేయాలంటూ లేఖలు రాసింది. విద్యుత్ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు 29,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సింగరేణి వెంటనే చెల్లించాలని కోరుతూ లేఖలు పంపింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే సింగరేణి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ప్రతి నెల 40,716 మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటేనే బ్యాంకుల నుండి ఓవర్ డ్రాఫ్ట్ పై తాత్కాలిక అప్పు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణ విద్యుత్ సంస్థలు సింగరేణి నుంచి కొంటున్న బొగ్గు, విద్యుత్కు సంబంధించి బిల్లులు చెల్లించకుండా పెండింగ్ పెడుతుండటంతో బకాయిలు 29,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. దీంతో వీటిని వెంటనే చెల్లించాలని ఈ సంస్థలకు సింగరేణి తాజాగా లేఖలు రాసింది. అయితే బయట సబ్సిడీ తీసుకుని బకాయిలు చెల్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, బొగ్గు సరఫరా ఆపొద్దని తెలంగాణ జెన్కో సమాధానమిచ్చింది. ఇక తెలంగాణతో పాటు బొగ్గును కొంటున్న ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నందుకే సింగరేణి రోజు రోజుకు వ్యవహారాలకు నిధులు సర్దుబాటు చేస్తూ నెట్టుకొస్తోంది. అయితే రోజుకు సగటున 1,52,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా ఇందులో 3వ వంతు వరకు రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకే విక్రయిస్తున్నా బిల్లులు చెల్లించడం లేదు. బొగ్గును కొంటున్న జెన్కో చెల్లించాల్సిన బకాయిలు 17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. మరోవైపు డిస్కంలో 12,000 కోట్ల రూపాయల వరకు బకాయి పడింది. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ కేంద్రం నుంచి కరెంటును కొన్న డిస్కంలో 90 రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి ఉన్న జెన్కో, డిస్కంలు, సింగరేణి సంస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నందున బొగ్గు, విద్యుత్ సరఫరా ఆపలేకపోతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక తాజాగా బొగ్గుకి డిమాండ్ మరియు ఉత్పత్తి కూడా తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి పెరగడమే దీనికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు. సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉంటున్నాయని, పరిశ్రమలు వెనక్కి వెళ్తుండటంతో బొగ్గు ధరలు కొంత తగ్గించి సంస్థ ఇబ్బంది పడుతోందని వారంటున్నారు. 2023-24లో సంస్థ 6,90,00,000 టన్నుల బొగ్గును రవాణా చేయగా మరుసటి సంవత్సరం 38 లక్షల టన్నులు తగ్గి టర్నోవర్ పడిపోయింది. ఇక కార్మికుల పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం కూడా ఉత్పత్తి తగ్గడానికి మరో కారణం అంటున్నారు. 2024-25లో గత ఏడాదితో పోలిస్తే అది 5.41 టన్నులకు పడిపోయింది. ఇక సింగరేణిలో రాజకీయ జోక్యం కూడా పెరగటం, విద్యుత్తు, బొగ్గు అమ్మకాల ద్వారా రావాల్సిన సొమ్ము రాకుండా బకాయిలు భారీగా పేరుకుపోతున్నట్టు విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రభుత్వ పరంగా గతేడాది మార్చి నాటికి 39,661.57 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. గత ప్రభుత్వ హయాంలో 26,000 కోట్లు బకాయిలు ఉంటే 13,000 కోట్ల రూపాయలకు పైగా రావాల్సి ఉందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.